వెల్కమ్ టు మహామాక్స్. సినిమాను ముందు ప్రేక్షకులకు చేరవేసేది సంగీతమే. అందులోనూ ఫలానా సినిమాలో పాటలు బాగుంటాయి అంటే చాలు అదో రకమైన పాజిటివిటీ వచ్చేస్తుంది. సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్స్ కి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. జస్ట్ సాంగ్ ఇలా వినేస్తే చాలు అలా ఎవరు పాడారో ఇట్టే కనిపెట్టేస్తారు. అలా తమ గాత్రంతో ఎంతో మంది సంగీత ప్రియులను అలరించిన సింగర్స్ ఉన్నారు. అయితే సింగర్గా ఒక లైవ్ లైట్ వచ్చాక కెరీర్ పీక్స్లో ఉంటుంది. కావాలని ఎవరు దాని నుంచి తప్పించుకోవాలని అనుకోరు. కానీ పాపులర్ సింగర్ అజిత్ సింగ్ మాత్రం సింగర్గా రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. అజిత్ సింగ్ బెంగాలీ సింగర్ అయినప్పటికీ బాలీవుడ్లో పాపులర్ అయ్యారు. హిందీ పాటలతో విశేషమైన గుర్తింపును తెచ్చుకున్నారు. భారతీయ శ్రోతలను అలరించారు. దాదాపు 2 దశాబ్దాలుగా ఆయన విశేషంగా ఆకట్టుకుంటున్నారు. స్టార్ ప్లేబ్యాక్ సింగర్గా రాణిస్తున్నారు. అజిత్ సింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ సింగర్గానే విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్లో ఆయన పాడిన పాటలు యువతని ఉర్రూతలూగించాయంటే అతిశయోక్తి కాదు. అలాంటి అజిత్ సింగ్ సినిమా పాటలకు రిటైర్మెంట్ ప్రకటించడం అందరికీ షాక్ ఇస్తుంది. అజిత్ సింగ్ స్టార్ సింగర్గా క్రేజ్. బాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన అజిత్ సింగ్ పాట పాడితే దానికి ఎంతో క్రేజ్ తెచ్చేవారు. ప్లేబ్యాక్ సింగర్గా స్టార్ సింగర్గా క్రేజ్ తెచ్చుకున్న అజిత్ సింగ్ 38 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చాడు. సింగర్గా ఫుల్ డిమాండ్ ఇంకా క్రేజ్ ఉన్న ఈ టైంలో అజిత్ సింగ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సంగీత ప్రియులను షాక్ అయ్యేలా చేస్తుంది. ప్లేబ్యాక్ సింగర్గా భాషతో సంబంధం లేకుండా అభిమానులను ఏర్పరచుకున్నాడు అజిత్ సింగ్. అయితే అతని రిటైర్మెంట్ వెనుక రీజన్స్ ఏంటి, ఎందుకు ఆయన ఇలాంటి షాకింగ్ డెసిజన్ తీసుకున్నారు అన్నది తెలియాల్సి ఉంది. తన రిటైర్మెంట్ ప్రకటనలో కూడా సింగర్గా తన ప్రయాణం ఆపేస్తున్నా అంటూ దేవుడు నా పట్ల దయతో ఉన్నాడని, ఫ్యూచర్లో మరింత నేర్చుకుంటానని అన్నాడు. అయితే అతని అనౌన్స్మెంట్లో ట్విస్ట్ ఏంటంటే సంగీతం చేయడం మాత్రం ఆపను అంటూ కాస్త ఊరట కలిగించాడు అజిత్ సింగ్. సౌత్ భాషల్లో అజిత్ సింగ్ పాటలు, బాలీవుడ్లోనే కాదు సౌత్లో అన్ని భాషల్లో పాటలు పాడాడు అజిత్ సింగ్. తెలుగులో అయితే స్వామిరారా, ఉయ్యాల జంపాల, నువ్వే నా బంగారం, హుషారు, 2 ఏళ్ల క్రితం వచ్చిన ఓం భీమ్ బుష్ సినిమాలో సాంగ్ పాడారు అజిత్ సింగ్. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సినిమా బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమాలో కూడా మాతృభూమి సాంగ్ పాడి శ్రోతలను అలరించారు అజిత్ సింగ్. అయితే ఆయన సింగర్గా బ్రేక్ తీసుకుంటున్న సంగీతానికి దూరంగా ఉండను అన్న మాట మాత్రం ఆయన ఫ్యాన్స్ కి కాస్త సంతోషాన్ని అందిస్తుంది. మరి అజిత్ సింగ్ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. అజిత్ సింగ్ ఏ కారణం చేత పాటలను పాడటం ఆపేస్తున్నాడో తెలియని ఫ్యాన్స్ మాత్రం అతని పాటలను ఇంకా చాలా వినాలని, ఆయన తీసుకున్న ఈ నిర్ణయాన్ని సరి చేసుకోవాలని అంటున్నారు. సో చూసారు కదండి ఇవాల్టి సినీ విశేషాలు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.